అడవిలో ఒక రాయి పైన నరకబడిన ఒక మనిషి తల, ఇంతకీ మొండమేమైంది? ఆ నరకబడిన తల ఎవరిది? నమస్తే, నేను మీ లోకేష్ వైకాసి. ఈ రోజు నేను మాట్లాడే సిరీస్ కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ సిరీస్ స్టోరీ సింపుల్ గా స్ట్రైట్ గా లేదు. ఇట్ యూజెస్ ద రోషమోన్ ఎఫెక్ట్. అంటే ప్రొటగనిస్ట్ ముత్తు ఎవరు అనేది డిఫరెంట్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ నుండి మనకు రివీల్ అవుతుంది. కొంతమందికి మంచోడు, కొంతమందికి చెడ్డోడు అనేసి డిఫరెంట్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ నుండి మనకు రివీల్ అవుతుంది. ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ దగ్గర 30 నిమిషాల వరకు ఉంటుంది. ఇక్కడ ఒక సాలిడ్ ఫిల్మ్ మేకింగ్ కాన్సెప్ట్ ఉంది. యూజువల్లీ మూవీస్ లో ఇలా ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మ్యాక్గుఫిన్ అంటారు. అంటే ప్లాట్ ని ముందు నడిపించే యూజ్ చేసే టూల్. ఇక్కడ మొండం లేని తల కూడా అలానే పనిచేస్తుంది. ముత్తు పాస్ట్ లో ఒక వాచ్ మెకానిక్. టెక్నికలీ ఇది ర్యాండమ్ ప్రొఫెషన్ కాదు. టైం ఆగిపోయిన వాచ్ ని రిపేర్ చేసినట్టే ముత్తు కూడా తన చుట్టూ ఉన్న మనుషుల బ్రతుకుల్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా అబ్జర్వ్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో కలర్ ప్యాలెట్ గ్రిట్టి అండ్ కోల్డ్ గా ఉంటుంది. ప్రెసెంట్ టైం లైన్ లో ఏమో ఎర్తీ అండ్ వామ్ గా ఉంటుంది. విజయ్ సేతుపతి గారి సటిల్ యాక్టింగ్, మణికంఠన్ గారి రైటింగ్, ఈ రెండు కలిసి ముత్తు ఎంగిర కాటానికి ఒక టెక్నికల్ మాస్టర్ పీస్ గా నిలబెట్టాయి. ఈ సిరీస్ అందరికి నచ్చకపోవచ్చు. ఒక సిట్టింగ్ లో 2 సిట్టింగ్ లో సిరీస్ మొత్తం అయిపోగొట్టేవాడికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ ఎంగేజింగ్ ఇంటెన్సిటీ డిస్టర్బ్ అవ్వదు కాబట్టి. ఈ సిరీస్ జియో హాట్స్టార్ లో అవైలబుల్ లో ఉంది. అది కూడా మొత్తం 7 లాంగ్వేజ్ లో అవైలబుల్ లో ఉంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, హిందీ అని మొత్తం 7 లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది. సో వెళ్ళి ఒక లుక్ వేసుకోండి. రేపటి మూవీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ వి సీ యు అగైన్. బై, టాటా, సీ యు.